మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. గురుగారు, గ్రహణ సమయంలో మంత్ర జపం చేయడం అనేది ఎందుకు అంత శక్తివంతమైనది అని అంటూ ఉంటారు? గ్రహణ సమయాన్న మనం మంత్రజాపం ఎందుకు చేయాలి? గ్రహణం అనేది ఒక గ్రహ శక్తి లేకపోవడం, అందుకనే గ్రహణం అంటున్నాం. అది ఉంటే గ్రహము, ఆ శక్తి లేకపోతే గ్రహణం. కాబట్టి ఒక శక్తి లేదు కాబట్టి అది మనకు విపరీతంగా ప్లస్ అవ్వచ్చు, విపరీతంగా మైనస్ అవ్వచ్చు. రెండు పాసిబిలిటీస్ ఉన్నాయి. న్యూట్రల్గా అయితే లేదు. ఒక మనిషి లేడండి, ఇక్కడ మన ముగ్గురు ఉన్నాం. ఒక మనిషి లేకపోతే తేడా వస్తుందా రాదా? నేను, మీరు, కెమెరామెన్, మన ముగ్గురులో ఎవరు లేకపోయినా తేడా వస్తుంది, గ్యారంటీ కదా. సో ఒక గ్రహం లేదు, సో గ్యారంటీ తేడా వస్తుంది. లేకపోతే ఏదో మంచి జరుగుతుంది. ఇంకో రకంగా చూసుకుంటే ద బెస్ట్ జరగవచ్చు. ముగ్గురు ఉన్నారు, ఒకరు మంచోడు కదా, పక్కన జరిపేస్తే ఇద్దరే మంచాలు మిగులుతారు. సో ఈ గ్రహణం అనే దానికి చాలా పవర్ ఉంది. అర్థం చేసుకోవాలి గ్రహం అంటే ఏంటి, గ్రహణం. సో ఆయా సమయాల్లో మనం పూజ చేయాలి మర్చిపోకుండా. అది ఏ గ్రహణము, మన ఏ పూజ చేయాలి అనేది తెలుసుకోవాలి. లేకపోతే మీ ఇష్ట దైవాన్ని పూజించండి. ఆ సమయాన్న పూజిస్తే మీకు చాలా మంచిది. ఎందుకంటే గ్రహణం అనేది చాలా లాంగ్ టర్మ్ ఇంపాక్ట్ ఉంటుంది. యాక్చువల్గా మనకు తెలుసో తెలియకో చాలా ఇంపాక్ట్ ఉంటుందండి. అమావాస్య, పౌర్ణమి, గ్రహణం చాలా ఇంపాక్ట్ ఉంటుంది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. ఒకటి, మొదలు చాలా ఇంపార్టెంట్. తర్వాత మొదలంటే ఏంటి, మన జన్మం. చివరి దశ ఏంటి, చావు. ఎంత ఇంపార్టెంట్. సో అలానే మన జీవితంలో కూడా గ్రహణాలు, అమావాస్య, పౌర్ణమి చాలా ఇంపార్టెంట్. సో గ్రహణం అంటే ఒక బ్రేక్ లాంటిది, లేకపోతే ఒక కొత్త ప్యాసేజ్, కొత్త దారి, ఒక కొత్త రోడ్ ఎక్కేసాం. ఆ రోడ్ మంచిదా కాదా, ఆ రోడ్ ఎక్కాలా వద్దా, ఎంత ఇంపార్టెంట్ మీరే చెప్పండి మీ జీవితంలో. సో గ్రహణ సమయంలో తప్పకుండా మనం సరైన దిశ పట్టుకొని సరైన రోడ్ ఎక్కి మన బండి హైవే మీద ఫుల్ స్పీడ్లో పోవాలంటే మనకు గైడెన్స్ కావాలి. ఆయా సమయాల్లో ఆరాధన చేయాలి. కృష్ణ ఆరాధన చేస్తే మంచిది. బికాస్ కృష్ణ ఈజ్ ద బెస్ట్ అడ్వైజర్, బెస్ట్ గురు. సో ఇట్ విల్ ఆల్వేస్ వర్క్. సో దైవారాధన కంపల్సరీ ఉండాలి. ఎందుకంటే మన జీవితం మన చేతిలో లేదు, ఇది గుర్తుపెట్టుకోవాలి.